కాటా గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఫస్ట్ గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటున్నారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమని భావిస్తున్నారా? ఖచ్చితంగా అదే భావిస్తూ ఉన్నారనేదే కదా ఇప్పుడు తెలుస్తుంది. నిన్న పెట్టిన మీటింగ్ లో కూడా యువజనులు మొత్తం ఆ, అక్కడ చేరినప్పుడు ఆయన చెప్పింది నేను మళ్ళీ పాదయాత్ర మళ్ళీ చేస్తాను అనేది. ఆ పాదయాత్ర సెంటిమెంట్ అంటే దేశంలోనే ఇలాంటి పాదయాత్ర ఉంది. కాకపోతే రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కూడా మరి ఆయన ఏం అధికారంలోకి రాలేదు. అంటే సెంటిమెంట్ రూపంలో చూస్తే కనుక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి యువగళం పాదయాత్ర తోటి లోకేష్ పాదయాత్రకి వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు అధికారంలో రావటం జరిగింది. దీనికంటే ముందుగా చంద్రబాబు గారి పాదయాత్ర కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, ఈ పాదయాత్ర మీద ఒక పాజిటివ్ సైన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నాయకులు పాదయాత్ర విపక్షంలో ఉన్నప్పుడే చేస్తారు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించి మరి ప్రజలకు దగ్గర అవటం అనేది దాని యొక్క లక్ష్యం. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరదాల చాటుకి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకి మళ్ళీ ఏం చెబుతారు? నేను మళ్ళీ నన్ను గెలిపించారంటే నేను మళ్ళీ బ్యారికేడ్ల మధ్యలోకి వెళ్ళిపోతానని ఏమన్నా చెప్పగలుగుతారా? అట్లాంటిది మరి అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటే అది వేరే సంకేతం వస్తుంది. మరి అలాంటిదే కదా ఇప్పుడు మరి ఏ రకంగా సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఇంకా పెన్షన్లు ఇవ్వటానికి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అని అంటే ప్రజలతోటి ఉంటాను అనే ఒక పాజిటివ్ సైన్ ని ప్రజలకు ఇవ్వాలనేది. ఇక ఆ పాదయాత్ర మోడ్ ఏదైతే ఉందో ఇక దాన్ని మనకందరికీ తెలిసిందే. యూజువల్ గా ఈ పాదయాత్రలు ఎలక్షన్ ముందుగా చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోయలు ముందే కూసిందన్నట్టుగా నిన్ననే అనౌన్స్ చేశారు. అంటే చేయటానికి అప్పుడు చేస్తానన్నా మరి పాదయాత్ర సంగతి ఇప్పుడే చేశారు. కానీ ఈ రోజున ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకపోయినప్పటికీ బల ప్రదర్శన చేసుకోవటానికైతే ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తా ఉన్నారు. అధికారంలో లాగా ఏం లేరు. కానీ వైసీపీ శ్రేణులు ఇంకో రకంగా చెప్తున్నాయి కదా, కొట్టిపే ప్రభుత్వం వైఫల్యాన్ని మేము తీసుకెళ్తున్నాం, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, శాంతి భద్రతలు లేవంటూ కూడా వైసీపీ చెప్తుంది. అది కారణం ఏదైనా ఉండొచ్చండి. మరి మొన్న రెంటపాళ్ళ వెళ్ళింది వాళ్ళ కార్యకర్త చనిపోయిన దానికి సంవత్సరం అయిన తర్వాత విగ్రహావిష్కరణ కోసం కదా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు జరిగిన గోల గాని ఇదంతా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తు చూపించేదానికి, దానికి కూడా ఒక ఖచ్చితమైన ఇది ప్రజల్లో కూడా రావాలి కదా. ఇంకా సంవత్సర కాలం పాటే ఉంది. ఇంకా బాలారిష్టాల దగ్గరే ఉన్నట్టుగానే కనిపిస్తుంది ప్రభుత్వం. ఇక పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది అని వైసీపీ నాయకులు అనుకోవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవచ్చేమో. ప్రజల్లో ఏ భావన ఉంది అనేది తెలియాలి. ఇప్పుడు సూపర్ 6 అమలు చేయలేదు, టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది అనేది స్టార్టింగ్ లోనే చెప్పలేం కదండి. ఒక సంవత్సర కాలంలోనే సూపర్ 6 ఇవ్వలేదు అని అంటే మరి ఈ ఆగస్టు నుంచో వీటి నుంచో ఎప్పటి నుంచో మరి ఎప్పుడు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, మరి రావాల్సిన వాటిని కూడా మొదలు పెడితే ఆ తర్వాత ఏముంటుంది? ఇదిగో గౌతమ్ కాట గారు ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జగన్ పాలన చూశారు. అంటే అతని గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు ప్రజలు. ఇది పాదయాత్ర చేస్తే అతని మీద నా అభిప్రాయం మారిపోతుందంటారా? పాదయాత్రతోటి అభిప్రాయాలు అంటే జనం మూడుని బట్టండి. ఇప్పుడు విపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంత గొప్పగా చేసేసి ప్రజల్ని ఆకట్టుకున్నారనే దానికంటే కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా క్యాష్ అయ్యేది. దాన్ని మాత్రమే విపక్షాలు క్యాష్ చేసుకోగలిగేది. ఎందుకంటే విపక్షంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు, ఏమీ చెయ్యలేరు కూడా. పథకాలు వాళ్ళు ఇవ్వటం కుదిరేది కాదు, లేకపోతే సంక్షేమం వాళ్ళు చేయటానికి కుదిరేది కాదు, అభివృద్ధి వాళ్ళు చేయలేరు. అధికారంలో ఎవరుంటే వాళ్లే చెయ్యాలి. వాళ్ళు చెయ్యలేకపోయిన దాన్ని ఎత్తు చూపిస్తూ ప్రజలకెళ్ళి మేము చేస్తాము అని చెబితే, మనం గతంలో కూడా ఒక పాలన చేసి ఉంటాంగా. ఆ పాలన తాలూకు శకలాలన్నీ ప్రజల ముందు కనిపిస్తూనే ఉంటాయిగా.
అందుకనే చాలా మంది కొంతమంది మేధావులు ఎప్పుడు అంటుంటారు, వాళ్ళు వచ్చినా ఉపయోగం లేదు, వీళ్ళు వచ్చినా ఉపయోగం లేదు, అందరూ ఒకటే దొందే అనే మాటను కూడా వాడుతూ ఉంటారు. మరి అంటే 19 ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాఖ ఏంటనేది చూపించలేదు. మా నాన్న లాంటి పాలన చేస్తాను, అంతకంటే ఇంకా మెరుగ్గా చేస్తానని చెప్పినప్పటికీ ఏం జరిగింది చూసాం. ఏ ముఖ్యమంత్రి చెయ్యని పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మీరు ఖచ్చితంగా చూడాలి. అది 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 మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బ్యారికేడ్లు పెట్టుకుని వెళ్ళటం, ప్రజలకి దగ్గరగా కాకుండా చాలా దూరంగా ఉండటం. మరి ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా కలవలేదు, కోటరేళ్ళు దగ్గరే ఆగిపోయారనేది ఇప్పుడు ఆ పార్టీలో కూడా అడ్మిట్ అవుతుంది ఆ మ్యాటర్. విజయసాయి రెడ్డి గారు చెప్పనివ్వండి, లేకపోతే మిగతా ఎవరైనా చెప్పనివ్వండి, ఆ కోటరీ దగ్గర ఆగిపోవటం మూలానే ఇక ఇదిగో ఇంత దెబ్బ తగిలింది వైసీపీకి అని అంబటి రాంబాబు గారు కూడా ఇదిగో మాకు ఇంత నష్టం దీని మూలాన్ని జరిగింది అనేది అడ్మిట్ చేశారు. మరి అలాంటి పాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాదయాత్రకి వెళ్ళి ఈయన నమ్మబలకాలి కదా, ఇట్లాంటిది ఏం ఉండదు, నేను మళ్ళీ బాగా చేస్తాను, ఈసారి అందరినీ హత్తుకుని మరీ చేస్తాను అని చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలని అన్నట్టు. వైఫల్యం ఉందా లేదా అనేది తీసి పక్కన పెట్టేస్తే ఆ వైఫల్యాన్ని మనమేం ప్రజెంట్ చేస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. దాంట్లో చాలా ఫాల్స్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది నాకైతే. మరి ఇక టీడీపీ వాళ్ళు ఏం చెబుతారో, వైసీపీ వాళ్ళు ఏం చెబుతారో కానీ నాకు కనపడుతుంది దాంట్లో. ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసిన దగ్గర నుంచి మొన్నటికి మొన్న రెంటపాళ్ళ వెళ్ళిన దాకా మనం చూసుకుంటే కనుక అందులో చాలా వరకు వాళ్ళ నాయకులు ఎవరైతే జైల్లో పడ్డారో వాళ్ళని కలవటానికే వెళ్ళాడు. లేదు వాళ్ళ కార్యకర్తలకి ఎవరికైతే ఒకళ్ళకి దెబ్బ తగిలిందో, ఎవరైతే చనిపోయారో వాళ్ళని చూడటానికే వెళ్ళారు. కేవలం మిర్చి రైతులు కానీ, పొదిల్లో పొగాకు రైతులు అనేది కానీ, దానికంటే ముందు బుడమేరు పొంగినప్పుడు విజయవాడలో కానీ, ఈ 3 అంశాల్లో జరిగిన ఒక కార్యక్రమం ఏమిటనేది ఒకసారి మనం చూసుకుంటే గనుక ఇవే ప్రజలకు సంబంధించిన ఈ 3 మాత్రమే కనపడుతున్నాయి. వదిలి వెళ్ళింది కానీ గౌతమ్ గారు ఇంకా మనకి మిగతా గెస్టులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రాయపాటి అరుణ్